Already it is 25 years that I have seen you. So I want to say a few words. The hard work and God will help you a lot. Without doing hard work, God will not help you. So I wish you all the best. Thank you. Thank you very much, sir.
ఈ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా అద్భుతంగా జరుగుతుంది. స్టార్ బాయ్స్ ఆర్కెస్ట్రా అనంతపురం వారికి ఆత్మీయ సత్కారం జరుగుతుంది. వారి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రెండో హై స్కూల్ తెలుగు పిల్లలందరూ ఎవరు కింద ఉంటుందండి. దయచేసి అందరూ పైకి వచ్చేయండి. స్పెషల్ చేయండి స్టేజ్ మీద. ఎందుకంటే స్వీట్ మెమోరీకి ఎవరు మిస్ కాకండి. వచ్చేయండి. ఎవరు ఆప్షన్ కావాలి స్టేజ్ మీద వచ్చేయండి.
చెప్పారు, అందుకనే పిల్లలకు కూడా అదే సేమ్ అలానే వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడికి రావాలి. అవును, ఎందుకంటే పిల్లలు భయపడుతున్నారు. అమ్మో నేను ఇక్కడ డాన్స్ చేస్తే ఇంటికి పోతున్న క్లాస్ పెట్టులేమో మమ్మీ అని భయపడుతున్నారు మనసు లోపల. దయచేసి మీరు అలా ఏం లేదు, ఇక్కడ అందరూ ఈ కాలం వాళ్ళండి, ఈ కాలం వాళ్ళు కాబట్టి అలా ఎప్పుడు ఆలోచించరు. కాబట్టి लड़कों के दिलों में तू आग लगा दे बेबी फायर, लड़कों के दिलों में तू आग लगा दे बेबी फायर. Listen जब हमें liar. काला चश्मा, ओ काला 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 Give a big clap. Rupa will escort ma'am. And clap to our faculty. Give them a big రెండు స్వయంగా తను రచనలు చేసి విలువైన పుస్తకాలని మన కోసం ఇక్కడికి తెచ్చారు. వీలైన వారు మేడంని సంప్రదించి ఆవిడ రచనల్ని ఇక్కడ పర్చేస్ చేయొచ్చు. డీటెయిల్స్ తర్వాత మేడం గారు చెప్తారు. Now I request Savitri ma'am to come on the desk. Hepzibah, please escort ma'am. Please give a big round of applause, please. Hepzibah is going to Garland, ma'am. Hari Prasad Reddy will give the memento to madam. Yes. Sudharani will escort ma'am.
కరుణకు ప్రేమతో Now I request Sharda ma'am to please come on the dais. Usha will facilitate. Give a good round of applause, please. Clap. Usha will felicitate the madam. TSK Mahmood Basha will present the memento to madam. Man will escort Koda sir. Nagraj will accompany sir. Mr. Nagraj. Nagraj will do the felicitation. Sardar Basha will present the memento. Sir. Chandrasekhar will do the felicitation. Give a big round of applause, please. The memento will be given by Deepak. The memento is given by Deepak Karwa. Now I request Prabhavati ma'am to speak over the few words. Now I thank all the teachers in spite of their busy schedule. హలో ఫ్రెండ్స్, నమస్సులు. ఈనాడు మమ్మల్ని పాత గురువులను వేదిక మీదకు పిలిపించి సన్మానం చేసినటువంటి పూర్వ విద్యార్థులు 1992 10th క్లాస్ బ్యాచ్ విద్యార్థులకు, వాళ్ళ జీవిత భాగస్వాములకు
వాళ్ళ చిన్నారులకు అందరికీ కూడా మా శుభాకాంక్షలు. ఆయన గురువులకు గురువు కాబట్టి గురు పూర్ణిమగా మన దేశమంతా ఈ రోజున ఉత్సవాలు జరుపుకుంటారు. అటువంటి గురు పూజోత్సవం నాడు మీకు గురువులుగా ఉన్నటువంటి మమ్మల్ని ఇక్కడ సన్మానం చేస్తూ ఉన్నారు. ఆ గురువు గారి గురించి, వ్యాస మహర్షి గురించి మీలో ఎంతమందికి తెలుసో తెలియదో, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులెత్తండి. వ్యాస మహర్షి జీవితాన్ని గురించి తెలిసిన వాళ్ళు ఉంటే ఇక్కడ చేతులెత్తండి. ఒకరున్నారు. సో కానీ అందరూ తెలుసుకోవలసిన విషయాలు చాలా కొంచెమైనా సరే నేను చివర్లో చెప్తాను, ఇప్పుడు కాదు. అందరూ మాట్లాడిన తర్వాత చివర్లో చెప్తాను. ఇక ఈ హాల్లోకి వస్తూ ఉండగానే 25 సంవత్సరాల సెలబ్రేషన్ అని చెప్పి రాసి ఉంది. నాకు ఎదురు వచ్చినటువంటి బిడ్డలు వాళ్ళందరినీ చూస్తుంటే ఆనంద ఉత్సాహాలతో మనస్సు పొంగింది. కానీ శరీరము నాది సహకరించటం లేదు కాబట్టి ఇక ఎలాగో నెమ్మదిగా నడుస్తూ మనసులో ఉండేటువంటి భావాల్ని అదిమి పట్టి లోపలికి వచ్చాను. ఇక ప్రార్థనా గీతం వినాయకుడి పాడుతుంటే చాలా బాగుండింది, చాలా ఆనందంగా అనిపించింది. ఇలాంటి చక్కగా పాడేటువంటి విద్యార్థులు మనకున్నారా అని అనిపించింది. మన విద్యార్థినే అని అనుకున్నాను నేను. ఇంకొక పక్క ఒక అనుమానం కూడా తోస్తూ ఉంది. ఇక్కడ కొంతమంది అమ్మాయిలు, ఒకళ్ళిద్దరు అబ్బాయిలు కూడా కూర్చున్నారు వేదిక మీద. మా విద్యార్థులు ఇట్లా కూర్చుంటారా? వాళ్ళయి ఉండరు, వాళ్ళ పిల్లలు, వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఎవరో వచ్చి కూర్చుని ఉంటారు. మా వాళ్ళందరూ వచ్చి కాళ్ళకు దండాలు పెట్టిపోతుండే వాళ్ళే తప్ప ఇలా కూర్చోగలరా? ఆ సంస్కృతి వీళ్ళల్లో అట్లా ఉంటుందా అని అనుమానం వచ్చింది. ఆ తర్వాత కొంచెం సేపటికి నా కళ్ళు ఇక్కడ కనిపించినాయి. ఓహో, ఇది వీళ్ళ ప్రభావము. కాబట్టి మనసు నెమ్మదించింది. మన బిడ్డలు మా విద్యార్థులు కాదు కాబట్టి వాళ్ళు ఇంత ధైర్యంగా ఇక్కడ వచ్చి ఎదురుగ్గా మమ్మల్ని పిలవకుండా మాకంటే ముందుగా ఇక్కడ వచ్చి కుర్చీల్లో కూర్చున్నారు అని అనిపించింది. ఏమంటే ఈ గడ్డ మీద పుట్టిన దానికి దీని సంస్కృతి సంప్రదాయాల్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఆ సంప్రదాయాల్ని మీరు పాటిస్తున్నారు, అది చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇందులో భాగంగానే చెప్పదగింది, అమ్మాయిలు ఇక్కడ వచ్చినటువంటి మా విద్యార్థులు, మా విద్యార్థినులు, మా విద్యార్థుల భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా మన హిందూ సాంప్రదాయంగా, భారతీయ సాంప్రదాయంగా చాలా చక్కగా చీరల్లో వచ్చారు. ఆ చీరల్లోనూ ఆ వేసుకున్న జాకెట్లు కూడా వికారాలు లేకుండా, ఏమి మనిషిని రెచ్చగొట్టేలాగా, కామ ప్రకృతిని రెచ్చగొట్టేలాంటి వికారమైనటువంటి వేషధారణ లేకుండా చాలా హుందాగా, గంభీరంగా, అందంగా, చాలా అందంగా ప్రతి బిడ్డ కనిపించింది నాకు. కనుక మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. మిమ్మల్ని ఈ విధంగా ఇటువంటి వస్త్రధారణతో పిలుచుకొచ్చినందుకు మీ భర్తలకు అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. ఇది ఇక్కడనే కాదు, ఎక్కడ పోయినా దీన్ని మీరు మెయింటైన్ చేయండి అని నేను కోరుతున్నాను. మీ బిడ్డలను కూడా పసితనంలో ఎట్లాగా ఉన్నా పర్వాలేదు, చెల్లిపోతుంది. ఒక టీనేజ్ వచ్చిన తర్వాత నుంచి మన
విలువల్ని మర్చిపోకుండా వాళ్ళకు వస్త్రధారణని ఉండేటట్లుగా చూడండి అని కోరుతున్నాను. మనము ఎట్లా మలిస్తే, ఏ విధంగా మనం మలిస్తే ఆ విధంగా తయారవుతారు. కనుక కొంత వయసు వచ్చిన తర్వాత పిల్లల్ని మలచటం కష్టం. అందుకనే మొగ్గలో ఉండేటప్పుడే, అంటే మొక్కగా ఉండేటప్పుడే వంచమని మన పెద్దలు చెప్పారు. కనుక మీరు మీ బిడ్డలకు కూడా వస్త్రధారణ విషయంలో తగిన విధంగా సూచనలు ఇచ్చి ఆ విధంగా గౌరవంగా బతికే విధంగా, వాళ్ళు తప్పులు చెయ్యకుండా, వాళ్ళ ద్వారా తప్పులు జరగకుండా ఉండే విధంగా మీరు వస్త్రధారణని ప్రోత్సహించండి అని చెప్తున్నా. ఇంకా నేను ఒక హై స్కూల్ టీచర్గా 1966లో ప్రవేశించాను. 1972లో రైల్వేస్లోకి వచ్చాను. 1992 నేను పంపించినటువంటి 10th క్లాస్ బ్యాచ్ లాస్ట్ది, అంటే మీదన్నమాట. ఆ తరువాత ఒక 2 నెలలకే, బడి తెరిచిన ఒక 2 నెలలకే, ఆగస్టు మాసంలోనే నేను ఈ ఊరు వదిలి జూనియర్ లెక్చరర్గా ప్రమోషన్ అందుకుని బయటికి పోయినాను. ఈ విధంగా వచ్చినటువంటి మిమ్మల్ని, నా దగ్గర చదువుకున్న పిల్లలు అందరూ కూడా ఎక్కడ కనిపించినా ఆ గౌరవాన్ని, ఒక విద్యార్థి ఎట్లా ఉండాలనో, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క సంప్రదాయాన్ని పాటిస్తూ మన ఉపాధ్యాయుడు విద్యార్థి మధ్యలో ఎటువంటి బంధం ఉండాలనో అటువంటి బంధాన్ని, దాని యొక్క విలువను కాపాడుతూ ఉన్నారు. పిల్లలప్పుడు చదువుకునే రోజుల్లో ఇష్టమున్నా లేకపోయినా వాళ్లకు మేమంటే, పరీక్షలు రాసేటప్పుడు నేను ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను ఎక్కడ చూసినా గౌరవిస్తూనే వచ్చారు, ఇంతవరకు గౌరవిస్తూ ఉన్నారు. ఆ విధంగా ఉత్తమ విలువల్ని పాటిస్తున్నటువంటి మీ అందరినీ మనఃపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. మీ బిడ్డలు పాపలకు కూడా ఇటువంటి విలువల్నే మీరు పంచి పెడతారని, అందిస్తారని, వారసత్వంగా అందిస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ విధంగా బడి వదిలేసి 25 ఏళ్ల తర్వాత మీరందరూ ఇక్కడ ఎంతో ఉత్సాహంతో కలుసుకున్నారు. మీ పాత మిత్రుల్ని, వాళ్ళ కుటుంబాలని చూసుకుని మీ అందరికీ కూడా భగవంతుడు ఎల్లప్పుడూ కూడా ఆయురారోగ్య భాగ్యాలు ఇవ్వాలని, మీరు మమ్మల్ని చూసినట్లే మీ అమ్మా నాన్నలను చక్కగా కాపాడుకుంటూ ఉంటారని నేను నమ్ముతూ ఉన్నాను. అమ్మా నాన్న ప్రత్యక్ష దైవాలు, ప్రత్యక్ష దైవాలు. దేవుడు ఎక్కడున్నాడో గుడిలో కాదు, ఇంట్లో ఉండేటువంటి అమ్మా నాన్న అనే దైవం. వాళ్ళని చూసిన తర్వాతనే ఇంకెవరినైనా చూడాలి. ఇది మీరందరూ నేర్చుకుని ఉన్నారు, ఇప్పుడే చేస్తూ ఉంటారు, పాటిస్తూ ఉంటారు అని నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. సరే, ఈ విధంగా మాకు ఒక అవకాశం ఇచ్చి ఇక్కడ మాట్లాడేదానికి పిలిపించినారు. శాలువలు వేసి, దండలు వేసి మమ్మల్ని సత్కరించారు. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. మిగిలిండి అయ్యవార్లందరూ మాట్లాడేదానికి అవకాశం ఉంది. అందరిది అయిన తర్వాత వ్యాస మహర్షి ఈ రోజున ఆయన పూర్ణిమ, ఆయన జన్మదినం కాబట్టి కొన్ని మాటలు తెలుసుకుని తీరాలి వీరి, అవి అప్పుడు చెప్తారు. సెలవు. Thank you very much, Prabhavati Madam Garu. Now I request Savitri Madam to speak over the few words. Respected teachers who are seated here, and my dear boys and girls, because in my eyes you are always my students only, boys and girls. Though you are fathers or mothers having children, I won't care for it.
your boys and girls. First of all, I convey my heartfelt thanks for your kind invitation because you did not forget me. Actually, many of you, though you are my students, I could not recognize you. Unless you became small children like when you are in 6th or 7th, I can recognize. But you are grown up. By that I can understand you are very intelligent than me. You recognized me. You invited me. What a great children you are, really. Secondly, I congratulate everyone for the wonderful arrangements you have made. Your arrangements are awesome. You look so beautiful, handsome. You are lively because in those days I saw you in uniform only mostly. But now you are, wow, wonderful. So there is one small poem in Telugu. I say it. If at all any mistake, please, Telugu Pandits, please excuse me. పుత్రోత్సాహము పుట్టదు, పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనుల పుత్రుని కనుగొని పొగడంగా పుత్రోత్సాహం పొందుర సుమతి. దట్ ఈస్ సేమ్ హియర్. The teachers, we feel very happy when you are coming to high positions, when you are well settled. That I see here. So now I can feel I am a good teacher. I am not the best teacher, but I am a good teacher because I see all of you well settled. Secondly, actually, when you are receiving me, I could not recognize. I became speechless. I don't know what to say about you. Anyway, I should tell something, no? First of all, thing is, you the young generation who are young, energetic, dynamic, dashing, you are the pillars and the builders of the nation. So, do something good for the nation and be the good citizens of India. Lastly, I say, God should shower His blessing on you and your family members. Let the God lead you every day in every walk of your life to get success. God bless you. Thank you, one and all. Bye. Kantama ma'am, to please share some. Please, Kantama ma'am. చేస్తూ తర్వాత హెచ్ఎం గారు అయినటువంటి యేసుదాస్ సార్ గారికి, రఫీ సార్కి, కోటయ్య మాస్టర్, సావిత్రి మేడం, కాంతమ్మ మేడం, రమణ సార్ అందరికీ నా నమస్కారాలు. ప్రైమరీ స్కూల్లో చెప్పినటువంటి టీచర్లను కూడా ఈ ఫంక్షన్లో భాగం చేసినందుకు మమ్మల్ని పిలిచి మీకు మా కృతజ్ఞతలు. నేను 1984లో జాయిన్ అయ్యాను రైల్వేస్లో. ప్రైమరీ స్కూల్ ఇంగ్లీష్ మీడియంలో 10 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత తెలుగు మీడియం 10 సంవత్సరాలు, మళ్ళీ తిరిగి రైల్వే హై స్కూల్ ఇంగ్లీష్ మీడియంలో నిన్నటికి 10 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి. టోటల్గా 30 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాయి. తర్వాత జయశ్రీ మేడం, రాజశ్రీ మేడం, ఇలాగా కోటయ్య సారు, వేణుగోపాల్ సారు, ఆంగ్లో ఇండియన్ టీచర్స్ క్లాసులకు మాత్రం నన్ను తెలుగు వేసేవాళ్ళు. ఎందుకంటే మిగిలిన టీచర్లు వాళ్ళ తెలుగు వాళ్ళు చెప్పుకోగలరని. సో వాళ్ళు కొంతమంది అప్పుడు సెక్షన్లు ఎక్కువ కదా, ఇప్పుడు స్కూల్లో ఓన్లీ 1 సెక్షనే, ఈచ్ క్లాస్ 1 సెక్షన్ మాత్రమే. అప్పట్లో ABCD దాకా ఉండేవి. అప్పటి జ్ఞాపకాలను ఇంకా గుర్తుపెట్టుకొని మేడంని ఇంకా గుర్తుపెట్టుకొని పిలిచినందుకు చాలా థ్యాంక్స్. చూస్తూ ఉండగానే మీ పిల్లలు కూడా ఈ మధ్యకాలంలో పిల్లలు కూడా స్టూడెంట్స్గా వచ్చారు. నాకు తండ్రులు వచ్చి ముందు వాళ్ళు విష్ చేసిన తర్వాత వాళ్ళ పిల్లల్ని మా పిల్లలని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది నాకు. ప్రభావతి మేడం గారు చెప్పినట్టుగా ముందు పిల్లలు కళ్ళు తెరవగానే తల్లిదండ్రులే మొదటి గురువులు. సో సంస్కారము, పద్ధతులు అనేవి ఇంటి నుంచే ప్రారంభం అవుతాయి. కాబట్టి ముందుగా తల్లిదండ్రులుగా మీరు మీ బాధ్యత, పిల్లలతో బాగా ఇంటరాక్ట్ అవుతూ పద్ధతులు మీ నుంచే మొదలవ్వాలి. మీరు నేర్పితే వాళ్ళు అక్కడి నుంచి మొదలై స్కూల్కి వస్తారు. స్కూల్కి వచ్చిన తర్వాత దాన్ని మేము ఇంకా కొంచెం పటిష్టం చేస్తాం. కాబట్టి పిల్లలతోటి బాగా మరీ చనువుగా అంటే అందరికీ ఒక్కొక్కరు ఇద్దరిద్దరే పిల్లలు కాబట్టి ముద్దుగా చివరికి మీ మాట కూడా వినని స్థాయికి వాళ్ళని తీసుకొని రావద్దండి.
వాళ్ళు అడిగిన దానిలో ఎంత మాత్రం కరెక్ట్ ఉంది లేదు అని తెలుసుకొని పిల్లల్ని ఒక పద్ధతిగా పెంచుకొని రండి. సమాజానికి అనుగుణంగా కాలానుగుణంగా పెరగడం కూడా అవసరమే ఈ కాలంలో. అట్లాగే మన పద్ధతులు కూడా మర్చిపోకూడదు. రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ పిల్లల్ని చక్కగా వృద్ధిలోనికి ఒక ప్రణాళిక ప్రకారం తీసుకొని రావాలని, మీ ఆశయాలు అభిరుచులన్నీ పిల్లల మీద రుద్దకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం కూడా వాళ్ళ ఇష్టాలు కరెక్టా కాదా ఆలోచన చేసి ఆ ప్రకారంగా పిల్లల్ని పెంచుకుంటూ, ఆల్రెడీ మీరు పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి ఇక మీ దృష్టి అంతా కూడా పిల్లల మీద ఉండాలి. మీరు మీ పిల్లలు అందరూ కూడా ఆ భగవంతుని దయ వల్ల చల్లగా ఉండాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్. Now I request Madam Kantamma to speak over the few words. వేదిక ఆలోచించిన టీచర్ల మేడమ్స్కు టీచర్లందరికీ నా వందనాలు, పిల్లలకు నా ఆశీస్సులు. మీరు అన్ని విధాలా అన్నీ మీకు తెలిసే ఉంటాయి, కొన్ని జనరల్గా మీకు చెప్దాం అనుకున్నా. ఏమంటే ఇప్పుడు మీకు మీరు 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 చదివేటప్పుడు మంచి టీచర్స్ కింద మంచి స్కూల్లో అన్ని విధాల యాక్టివిటీస్ ఉన్నాయి. పీటీ ఏమి, స్కౌట్స్ ఏమి, ఎన్సీసీ ఏమి, అటువంటి వాటిలో మీ పిల్లలు మీరు చదివినారు. కానీ మన పిల్లలకు వచ్చేదానికే ఈ స్పీడు దీంట్లో పిల్లలను రెసిడెన్షియల్ పంపిస్తాము, అక్కడ పంపిస్తాము అని పంపిస్తూ చదివిస్తున్నాం. కానీ పిల్లలకి ఎంతవరకు చదువు వరకే వస్తుంది, కానీ ఆటలు కానీ యాక్టివిటీస్ కానీ ఏవి వాళ్ళకు ఉండడం లేదు. కాబట్టి మీరు ఇంకా చిన్న చిన్న పిల్లలు ఇక్కడ చూసిన స్టేజ్ మీద అటువంటి వాళ్ళు కుమ్మరి చేతిలో మట్టి వంటి వారు. ఆ కుమ్మరి ఏం చేస్తాడు, ఆ మట్టిని ఏ విధంగా తీసుకొని వస్తే మంచి కూజాగా తయారవుతుందో అది తెలుసుకొని దానికి అన్ని విధాల చేస్తూ తయారు చేస్తాడు మంచి మంచి ఆకారంలో కూజాలను. అట్లాగా మీ పిల్లలు కూడా అన్ని విధాలుగా ఒక్క చదువు అని, ఇప్పుడు చదివిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇట్లా చేతిలో మనసు పెట్టుకున్నారు, ఎప్పుడు ఉంటుందో ఈ ఉద్యోగం, ఎప్పుడు పోతుందో అని భయపడుతున్నారు. ఎంటెక్ చదివినా అందరూ భయపడుతున్నారు. అటువంటి రానికుండా మీ పిల్లలకు సైడ్గా అన్ని యాక్టివిటీస్లో ఏదైనా సరే మ్యూజిక్ కానీ, డ్యాన్సులు కానీ, చదువు కానీ అన్ని విషయాల్లో కూడా అన్ని రకాలుగా డెవలప్ చేసుకుంటూ వస్తే మీ పిల్లలు మీ యొక్క మంచి భవిష్యత్తుకు పోతారని నేను అనుకుంటున్నాను. తర్వాత మా గర్ల్స్కు ఒక చిన్నది చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే నేను కూడా ఉన్నప్పుడు బాగా యాక్టివ్గా ఆడుతూ ఉంటుంది, మీతో పాటు ఎగురుతుంటుంది. కానీ కాల్షియం అనేది గర్ల్స్కు చాలా ముఖ్యం. 40 years తర్వాత గర్ల్స్ ప్రతి ఒక్కరూ కాల్షియం ఏదో ఒక విధంగా మిల్క్లో కానీ ఏదన్నా ఒక వాటర్ దీంట్లో కానీ తీసుకోవాలా. లేకపోతే గర్ల్స్ చాలా కష్టపడతారు. కాల్షియం లేకపోతే ఎన్ని రకాలుగా బాధపడతారో నా స్వయంగా నేను అనుభవించిన. కాబట్టి గర్ల్స్ ముఖ్యంగా మీరు ఏదైనా కాల్షియం ఉండే డి విటమిన్ అది ఉండే కోర్సులు తప్పకుండా మీరు తీసుకోవాలని నేను చెప్తున్నా. కాబట్టి ఎందుకంటే జనరల్గానే చాలా